అంతర్జాతీయ మానవాళికి అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో న్యాయదేవత గురించి ఒక చిన్న కవిత. అంశము న్యాయదేవత విలాపము. ఓ దేవా నా దేవా, ఓ విశ్వ న్యాయాధిపతి, ఎందుకయ్యా నన్ను ఈ భూమిపైకి వదిలావు? నన్ను నీ స్వరూపినన్నావు, అందరికీ సమన్యాయం ఇయ్యమన్నావు, అందరికీ సమాన హక్కులు ఇచ్చానన్నావు, ఆ హక్కుల్ని పరిరక్షించమన్నావు. నీవు చెప్పావు కదా అని నేను ఒప్పుకున్నాను. నీ ప్రతిరూపాన్ని కదా, నేను తెలివైన దాన్ని కదా, ఇట్టే తీర్పు తీర్చవచ్చు కదా అని కళ్ళకు గంతులు కట్టాను. న్యాయపీఠం ముందు ధర్మతూకం పట్టి నిల్చున్నాను. ఎందుకంటే పేదవాడు వస్తే పాపమని జాలి పడవచ్చని, నిర్దోషి వస్తే నిజాయితీగా తీర్పు చెప్పవచ్చని, నిజాయితీపరుడే వస్తే నీ ప్రతిరూపంగా నేను ఉండవచ్చని. కానీ ఓ దేవా, నేను తేలికగా తీర్పు తీర్చవచ్చని ఆ విషయాన్ని తేలికగా తీసుకున్నాను. నా కళ్ళు మూసుకున్నాను. కానీ అలా కళ్ళు మూసుకున్న నాకు అన్యాయస్తులు వచ్చారు, కళ్ళగంతను పీటముడి వేశారు. అధికారులు వచ్చారు, నాపై ఆధిపత్యం చేస్తున్నారు. పాలకులు వచ్చారు, నన్ను అన్యాయపు శాసనాలతో బంధించారు. ధనవంతులు వచ్చారు, నా చేతిలోని తూకాన్నే కొన్నారు. హంతకులు వచ్చారు, న్యాయస్థానాన్నే ఖూనీ చేశారు. దొంగలు వచ్చారు, న్యాయపీఠాన్నే దొంగిలించుకుపోయారు. పైవారంతా వచ్చి చేయు చెడు వాదనలు వినలేక చెవులు మూసుకున్నాను. వారడుగు అబద్ధపు తీర్పు చెప్పలేక నోరు మూసుకున్నాను. ఇక కళ్ళు కోల్పోయి చెవులు మూసుకుపోయి నోరు మూగబోయిన నేను ఈ న్యాయస్థానాల నడుమ అన్యాయాల స్థానాల్లో నేను ఉండలేనయ్యా. ఓ విశ్వ న్యాయాధిపతి, నన్ను ఇక స్వీకరించవయ్యా. నేను ఈ భూమిపై ఉండలేనయ్యా. ఇక ఈ న్యాయ తీర్పు తత్వాన్ని నీవే చూసుకోవయ్యా. ఓ విశ్వ న్యాయాధిపతి.